వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడైన నేతలు. ప్రభుత్వం అవినీతి ఉత్సవాలు జరుపుకోవాలన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ప్రకటన ఖర్చులతో 2 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని విమర్శ. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం. ఎమ్మెల్యే రాజయ్య మరో 4గురిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. హైదరాబాద్ వాసులను పలకరించిన వరుణుడు. పలు ప్రాంతాల్లో వర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సార్ కళ అని సీఎం కేసీఆర్ ఆ కళను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు. జై తెలంగాణ. ప్రభుత్వం అవినీతి ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రకటన ఖర్చులతో 2 లక్షల ఇళ్లు నిర్మించవచ్చునని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. నిరసనలు ప్రతిపక్షాల బాధ్యతని, నిర్బంధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల బదులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పి సంక్షేమం ముసుగులో అవినీతి చేయడం జరిగిందని, ముందుగా దశాబ్ది ఉత్సవాలు కాదు అవినీతి ఉత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి సూచించారు. అరే నేను ఎంత తిన్నాను అంటే గింతే ఉంటాను, గింత తిన్నాను గింతే ఉంటాను, కానీ నేను ఇంత తింటే కూడా గింతే ఉంటావు కదా. అది అంటే నీ దగ్గర ఆ శక్తి ఉంది, కానీ నా దగ్గర ఆ శక్తి లేదు. ఇక ఎమ్మెల్యే గారిని ఊరికే ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఏం చేసినావు నువ్వు? వీడికి ఏదో డెవలప్మెంట్ జరిగిందంట ఆయన పీరియడ్లో. డెవలప్మెంట్ అంటే నాకు అర్థం కాలే, ఏం డెవలప్మెంట్? ఏమో సబ్స్టేషన్లు కట్టినా, ఊరికి రోడ్ వేసినా, ఏమో మేము కట్టినాయి కదా ఓహెచ్ఎస్ఆర్లు. మేము అంతవరకే, నేనైతే నీళ్లు తెచ్చినా కదా, ఎక్కడికి వెళ్ళి రామన్పాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చిన. నేను 82 ఊర్లకు నీళ్ళు ఇచ్చిన. ఇవాళ నేను చాలా గ్రామాల్లో ఆ నీళ్ళు కూడా సరిగ్గా వస్తాయి, లేకపోతే నేను వేసిన బోర్లకి వెళ్ళి మళ్ళీ కనెక్షన్స్ తీసుకొని మీదికి పంపలకు కొట్టుకున్నాం. అది కూడా చూడమని చెప్తున్నాను నేను. వీళ్ళు ఏది ఒకటి కూడా తెలియదా? ఇప్పుడు ఎక్కడ కడిగిన ముఖ్యం అంటే నేను చెప్తే కదా, ఇప్పుడు దానికి నల్ల మట్టి అంటుంది, ఎర్ర మట్టి అంటుంది, ఇసుకలోని తోలింది, ఇంకా ముత్యాలు ఆడుంటాయి. అవన్నీ అది చెప్పేది. ముత్యాలు పోయి ఆధారం మిగిలింది ప్రజలకు ఇట్లా ఒట్టి చేతున్నాయి. ప్రజలకు ఏం ఒరిగింది లేదు ఈ ప్రభుత్వంకి. అందుకోసం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రజలకు ఈ దశాబ్ది అంటే ఉత్సవాల సందర్భంగా నిరసన కార్యక్రమం ఉంటుంది. రేపు 10:30కు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. అరెస్ట్లకి ఆయన సిద్ధంగా ఉన్నాం, ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల మనీ ఖర్చు పెట్టే అధికారం ఎవడిచ్చిండే నీకు? నీ డబ్బ కోసం నువ్వు మళ్ళా దాదాపు 200 కోట్లు నువ్వు ఖర్చు పెడుతున్నావు. నీకు డబ్బ కొట్టుకుంటుంది. పేపర్లు అయితే అంటే ఆయన ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు 2 లక్షల ఇండ్లు అయిపోతుండే. ఈయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పైసలతో 2 లక్షల ఇండ్లు. నీ దెబ్బ కోసం అది
అంటే ఇంత ఖర్చు పెడుతున్నారు ఎక్కడో ఈడ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిమెంట్ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్య మరో నలుగురిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసి ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదే సమయంలో గ్రామాభివృద్ధి కోసం 25 లక్షలు తన నిధుల నుండి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధులు ఇవ్వలేదని, పైగా తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోందని నవ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో గ్రామాభివృద్ధికి 25 లక్షలు ఇస్తామని, 20 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని రాజయ్య హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు 7 లక్షలు ఇచ్చారని, మిగతా నగదు ఇవ్వాలని అడిగితే అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలన్నారు. అలాగే 20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పారన్నారు. దీనికి సర్పంచ్ భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. ఎమ్మెల్యే ప్రవీణ్ కు పలుమార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి అగ్రిమెంట్ పై సంతకం పెట్టమని ఒత్తిడి తెచ్చారు. సంతకం చేస్తే తాను తప్పు చేసినట్లవుతుందని నవ్య తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకుంటే పోలీస్ కమిషనర్ వద్దకు, మహిళా కమిషనర్ వద్దకు వెళ్తానని అన్నారు నవ్య. ఖచ్చితంగా బరాబరి చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టా. అప్పుడు కూడా నా హస్బెండ్ ఒత్తిడితోటే నేను కాంప్రమైజ్ అయినా, డబ్బులు తీసుకున్నా, నింద మోసిన. మొన్న వస్తే కూడా నేను పోలే, నేను పోతే మొత్తం తీసుకున్నది అందుకే వచ్చి నిలబడ్డదంటారా, నేను పోలేము. వచ్చినా కూడా ఎక్కడికి పోయినా కూడా, ఏ ఒక్క దగ్గర పోయినా కూడా బ్యాంకులో ఎన్ని పడ్డాయి, 25 లక్షలు పడ్డాయి, 30 లక్షలు పడ్డాయి అని అడుగుతాను. నేను నా వంటి మీద గోల్డ్ పెట్టి కూడా నేను గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. నేను ఇప్పుడు రోల్ గోల్డ్ చైన్ వేసుకున్నా, 2 తులాల చైన్ ఇక్కడ మార్వాడి షాప్ లో తాకట్టు పడి ఉంది. పుస్తలు కూడా లేకుంటున్నాను అది సర్పంచ్ గా. ఒకప్పుడు నాకు 5 తులాల బంగారం ఉంది. సర్పంచ్ వచ్చినాక పావులెత్తు బంగారానికి కూడా నేను నోసుకోలేని పరిస్థితి అయిపోయింది. అయినా ఆత్మగౌరవం కోసం నాకు సీటు కావాలి, సర్పంచ్ కావాలి, నేను ఒక అధికారంలో రావాలి. నేను వచ్చిన తప్ప తప్పుడు పనులు చేయడానికి రాలేదు. నా భర్త పోవాలి, వాళ్ళు పోవాలి. నేను కమిషనర్ దగ్గర కూడా నేను మంచిగా లెటర్ రాసిన. మధ్యలో ఉన్న ఫెలోస్ మొత్తం చేంజ్ చేసేసిండ్రు, వాళ్ళకు అనుకూలంగా రాసిండ్రు. నేను ఇప్పుడు కూడా లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నా భర్త నాకు కాకుండా వేసిండ్రు, డబ్బు మైకంలో పడేసిండ్రు. ఇప్పుడు మా ఇద్దరికి మాటలు లేవు. నేను మాత్రం సంతకం పెట్టాను. నేను నిధులు వద్దు. నేను ఈ 6-7 months లో కూడా నేను 25 lakhs వరకు కూడా నేను చేయాలంటే కూడా నేను అప్పులు తెచ్చి చేయలేను. ఇప్పుడు తెచ్చి అప్పులకే నాకు ఎక్కడ కూడా దిక్కు దిమానం లేకుండా బతుకుతున్నా. నా పిల్లల్ని హాస్టల్కి పంపించుకోలేదు, ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉండి నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను, నేను ఒప్పుకోను. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నేను డబ్బులు తీసుకోలేదు. నా హస్బెండ్ పోవాలి, నా హస్బెండ్ తోటి ఈ నలుగురు పోవాలి. మధ్యవర్తిగా ఉన్న మహిళకు కూడా నేను ఇప్పుడు ఖచ్చితంగా ఆమె పేరు నేను బయట ఖచ్చితంగా నేను పెడతా. ఒక అభార్థాన్ని ఇప్పటి కూడా చెప్తున్నా, 9000150630. చెత్తమోహన్ దానా, నా నంబర్ నీకు తెలుసు. నువ్వు మండలానికి ఒక అధిపతి బద్మాష్ దానా. మొగోళ్ళకి ఫోన్ చేస్తే నీ అమ్మ నిన్ను చెప్పు తొడగొట్టుకుంటే నేను మరి ఓకే వేరే తిరిగి వస్తాయి నాకు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను బదనమైన బద్మాష్, నీ దగ్గర కూడా పైసలు తీసుకున్నాను బదనమైన. నీ దగ్గర రూపాయి, నువ్వే పెండమోహన్ దాన్ని అడక తిన్నదాన్ని, నీ దగ్గర నేను తీసుకుంటే నువ్వే ఇక్కడ నేను ఎక్కడే. నా ఒక్క ఆత్మగౌరవం, నా ఒక్క నీతి నిజాయితీ కింద నా గోటికి కూడా నువ్వు సరిపోవు, నువ్వు ఎత్తడి దాని నా కింద. కానీ ఇక చెప్తా, నాకు ఇది ఒకటే చెప్తున్నా, నేను మాత్రం కాంప్రమైజ్ అనే విషయంలో. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకే ఫోన్ చేయాలి, నాతోటే మాట్లాడాలి. నా హస్బెండ్ సర్పంచ్ కాదు, యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా నేనే సర్పంచ్ని. ఆయనకి ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ఊరుకోను. ఏ ఫోన్ రావాలన్నా, ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా 9000150630. దిస్ ఈస్ మై కాంటాక్ట్ నంబర్. మీరు ఎప్పుడు ఎనీ టైం నాకు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తా. ఎవరితో ఎట్లా ఏం మాట్లాడాలో, ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఏం అనుకొని ఫోన్ చేస్తున్నారు కూడా నాకు తెలుసు. నేను మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్న హైదరాబాద్ వాసులను వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చాలా రోజుల తర్వాత నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, పెరేడ్ మైదాన్, పాతబస్తీ, బహదూర్పుర, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, కోటి, ఆబిడ్స్, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాన పడడంతో అనేక మంది తడిసి ముద్దయ్యారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కూడా ఏర్పడింది.
బాడీ కూల్ అయిందా కొంచెం ఎక్కువ ఉంది బాడీలో అవును అమ్ముతుంది కదా 66 సంవత్సరాలు చిన్న చూపుతుంది గుర్తు మైవరం స్కూల్కి చదువుకుంటే ఇక్కడికి అక్కడికి వచ్చేవాళ్ళు లేరు గడ్డ పనులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెట్పల్లి మండలంలోని గండి హనుమాన్ దేవాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ధూప దీప నైవేద్య పథకం కింద మంజూరు కాబడిన 20 దేవాలయాల ప్రొసీడింగ్స్ ని ఎమ్మెల్యే దేవాలయ పూజారులకు అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవన కార్యక్రమాల్లో ఇప్పుడు కూడా మిగతా దేవాలయాలు కూడా తప్పక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా దేవాలయం అన్న భక్తి భావం గల వ్యక్తి, ఆధ్యాత్మిక గల వ్యక్తి. తప్పక దేవాలయం కోసం కూడా మీరు అడగకనే 6,000 రూపాయలు 10,000 రూపాయలు చేసిండు. కనుక దేవాలయం కూడా ఇష్టం కోసం పూర్తి నమ్మకంగా వారు ఇస్తారన్న నమ్మకం మాకుంది. మీకు కూడా నమ్మకంతో మళ్ళొకసారి అప్లై చేసుకోవాల్సిన కోరుతున్నాను. కోరుట్ల పట్టణంలో 10-11 వార్డుల వర్షాకాలంలో ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, కోరుట్ల మున్సిపాలిటీలో నిధులు లేవని 10-11 వార్డు కౌన్సిలర్లు భిక్షాటన చేపట్టారు. మున్సిపల్ అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా వార్డు సమస్య పట్టించుకోవడం లేదని, మీద హంగులకు, ఆర్భాటాలకు నిధులు కేటాయించి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా వార్డు సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. వార్డు కౌన్సిలర్ల భిక్షాటన కోరుట్ల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మీ పేరు
చాలా ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది చాలా వరకు. అందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినాయి చాలా మందికి. కాబట్టి మేము ఇద్దరము భిక్షాటన చేయడం జరిగింది. అమ్మ మీరు కౌన్సిలర్ కదా, కౌన్సిల్లో ఇంతవరకు ఇది ఎందుకు మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ప్రతి అధికారులకు చెప్పడం జరిగింది. చెప్పినా కానీ ఇది వాళ్ళు మాత్రం మేము పట్టించుకోవడం జరగలేదు. కాబట్టి మేము ఇద్దరం కలిసి భిక్షాటన చేస్తున్నాం. చెప్పేది ఎప్పుడు చెప్తారా దానికైతే దానికి ఎప్పుడు మంచిది ఏంటంటే చెప్తే ఏదైనా టైం చెప్తాను. దాదాపు 10-15 అప్పటి నుంచి ఎవరు చెప్పకుండా ఏం చేస్తున్నారు? మందులు వాడు 2000 వెళ్ళినప్పుడు మంచిగా ఉండే మా అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఒక్కటే సంవత్సరంలో చనిపోవడం. ఒకటి సంవత్సరం అలా తమ్ముడు గోలి మోహన్ అన్న గారు గోలి మోహన్ అన్న గారు మాకు 5000 సాయం చేసిపోతుంది. మా ఇంటికి వచ్చి ఏమైంది ప్రాబ్లం ఏంది మాకు చేస్తా అనుకుంటూ నా భార్యకు ఆరోగ్యం మంచిగా లేక సాయం చేస్తాను. డాక్టర్ గోలిమోహన్ రెడ్డి వచ్చి మా ఇంటికాడ సాయం చేసిపోతాను. వేములవాడ నియోజకవర్గం సిరికొండ గ్రామంలో ఇప్పల శ్రీను, ఇప్పల లక్ష్మి గారు తను అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు గ్రామ సర్పంచ్, సిరికొండ గ్రామ సర్పంచ్ స్వామి గారు నా దృష్టికి తీసుకురావడం, వారి ఇంటికి వచ్చి చూస్తే నిజంగా కూడా మనసు చెల్లించే విధంగా ఉంది. వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఆధారం లేదు, వారి ఇల్లు కూడా దీనస్థితిలో ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ చేపిద్దామంటే శ్రీనివాస్ దగ్గర 1 రూపాయి కూడా లేదు. ముదిరాజు కులస్తులైనటువంటి తను చెట్లను నమ్ముకొని, కులవృత్తిని నమ్ముకొని వర్క్ చేసుకుంటుంటే ఈ కుల వైపరీత్యాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగి అట్లా కూడా తను అప్పుల పాలై ఈరోజు తన సొంత భార్యను కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా అంటే ప్రభుత్వం ఇలాంటి పేదలకు ఎప్పుడూ అండదండగా ఉండాలి. ఇది ఎందుకంటే మనము పుట్టినటువంటి కులంలో ప్రతి వారికి కూడా ఏదో ఒక ఆపద సంపదలు ఉన్నప్పుడు మన అందరము వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వారందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పేద కుటుంబాల ప్రతి వారిని నేను ఆదుకుంటూ వారికి అండగా ఉంటాను. అదేవిధంగా మనము కూడా ఈ అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలి. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సరైన సమయంలో పేదలకు సరైన వైద్యం అందిస్తే తప్పకుండా వాళ్ళు మంచిగా ఉంటారని కోరుకుంటూ వీరి కుటుంబానికి మరొకసారి నేను వచ్చి వారికి సరైన సహాయాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను. మేము ఈరోజు భిక్షాటనకు దిగినాము. గత 15 సంవత్సరాల నుండి వాటరు ఇళ్లకు వస్తున్నాయి, ఇల్లు కొట్టుపోయే పరిస్థితి ఉన్నది, చనిపోయే పరిస్థితి ఉంది. అయినా కానీ ఎమ్మెల్యే గారు, స్థానిక చైర్మన్ గారు, కమిషనర్ గారు నింబకు నీరెత్తకుండా, ఎటువంటి కాలం నిర్మాణ పనులు చేపట్టకుండా వాళ్ళ దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు అవసరమున్న ఏదైతే వరద కాలువ, మద్దురు చెరు కాలువ ఉండి ప్రజల ఇళ్లకు వస్తున్నాయి వాటరు, ఆ వాటర్ కోసం ప్రత్యేక కాలువ నిర్మించి వాగులో కలపమని చెప్పి ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు చెప్పినా నింబకు నీరెత్తకుండా ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ఇవాళ మమ్మల్ని, మా వార్డు ప్రజల్ని భిక్షమెత్తుకొని కట్టుకునే నిర్మాణం చేయించుకునే పరిస్థితికి దిగదార్చారు. ఇటువంటి పరిపాలన ఏ ఊర్లో ఉండద్దు, ఈ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ జరగద్దు. ఇది మా వార్డు ప్రజల తరఫున నేను కోరుకుంటున్నా. అలాగే కల్వకుంట్ల సంజయ్ గారు వార్డు సందర్శన తిరుగుతున్నారు. వాళ్ళతో ఒక డాక్టరు వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలా, కాలు నొప్పి ఉంది అబ్బా అంటే కడుపు నొప్పి మంది ఇస్తున్నారు. కాలు నొప్పి మందుకు కాలు నొప్పి మంది ఇస్తే తగ్గుతుందా, కడుపు నొప్పి మంది ఇస్తే తగ్గుతుందా? ఇక్కడ మా మధుర చెరువు ప్రాబ్లం ఉందంటే అక్కడ తాళ్ళగట్టు చెరువు కింద కాలువ ఇస్తారు. ఆ కాలువ దేని వలన ఉపయోగం? ఆ కాలువ వలన అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మధుర చెరువులో నీటి శాతము, భూగర్భ జలాలు తగ్గిపోయి వాటర్ ఇళ్లలో లేకుండా భీముడు దుబాయ్ ఏరియాలో వాటర్ అని ఇంకిపోతున్నాయి, బోర్లలో నీళ్ళు నిండిపోతున్నాయి. మధుర చెరువు కాలువ ఏది ఉందో ఆ కాలువ నిర్మాణాన్ని శాశ్వతంగా నిర్మించాలని మేము కోరుతున్నాము. భారత్ మాతా కీ జై. గుడిలో బడిలో సంభాషణ సంస్కృతంను, భగవద్గీతను నేర్పిద్దామని మృత్యుంజయ శర్మ పిలుపునిచ్చారు.
సంస్కృత భాషను భారతదేశ జాతీయ భాషగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే శిష్యుల్ని చూస్తే తెలుస్తుందని. ఇప్పుడు ఆయన శిష్యుడే రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన వారు. అందువల్ల అటువంటి గురుమూర్తి మృత్యుంజయ శర్మ గారు మాట్లాడాలి. భారతస్య ప్రతిష్ఠే సంస్కృతం సంస్కృతి స్వభావం. ప్రపంచంలో భారతదేశం ఈనాడు ఒక పుస్తకాలలో ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నారు. మన సంస్కారాల గురించి కానీ, మన ఆచార వ్యవహారాల గురించి కానీ, ఆ జీవన విధానం గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ నేర్చుకునే స్థితిలో ఉన్నాయి. మనం నేర్చుకునే స్థితిలో ఉన్నాం. అంటే దానికి మూల కారణము సంస్కృతమే. అది ఏ దేవుడికి ప్రార్థించాలన్నా, ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా, ఇక్కడికి వివాహం చేయాలన్నా సంస్కృత భాషలోనే చేయాలి. ఏ తెలుగులో కన్యాదానం చేస్తున్నాను, కన్యాదానం అహంకారం చేయాలని చెప్తాను. చాలా నేను అభిప్రాయం ఇస్తున్నానంటే నాకు అడిగారు. తెలుగులో ఉండడానికి లేదు. నరిపేత పీట కాపేత నాటికేతవ్యాన్ని పిల్లవాడితో అప్పిస్తారు. పాప పిల్లవాడికి ఏమంటున్నారో కూడా తెలియదు. అట్లాంటి परिस्थितियों लेकर संस्कृत का विरोध पाठशाला चल रहा था। इसी पाठशाला को हम आज 2023 में फिर से स्टार्ट कर रहे हैं। आज हमारे बीच में गुरुजी नागापणि शर्मा जी हैं, जिनके हाथों से, जिनके डायरेक्शन में आज हम स्कूल शुरू करने जा रहे हैं। ये स्कूल पूरे हिंदुस्तान में एक अच्छा संस्कृत पाठशाला चलना बोल के आज कोशिश कर रहे हैं। हम चाह रहे हैं कि पुराना जो 1936 में इसका नाम हो, पूरे भारत देश में, पूरे तेलंगाना में था, उसी तरह पूरे देश में ये संस्कृत पाठशाला का नाम हो। धन्यवाद। ఈ కళాశాలకు వచ్చా ఇక్కడ మిత్రులు చదువుకున్నారు. నేను వేదాంతవర్తిని సంస్కృత కళాశాల నుంచి సంస్కృతాన్ని నేర్చుకున్నాను. ఈ గుణాలను సంస్కృత విద్యాలయంలో నేర్చుకున్నటువంటి కార్యక్షేత్రాచార్యుల వారు ఇక్కడ ఎక్కువ తెలియపడిగా పనిచేస్తున్నారు. చేశారు విద్యార్థి అప్పటి నుంచి ఈ గుణాల సంస్కృత విద్యాలయం చాలా రోజులు నడిచింది. అప్పుడు సంవత్సరాలని ఆయన కేంద్రీయ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి దీని వరకు నిధులు తెచ్చేవాడు. ఆ నిధులతో ఈ సంస్కృతం కొంతవరకు నడిచింది. తర్వాత అన్నారాయణ గారు చాలా శ్రద్ధతో ఓపికతో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడ ప్రిన్సిపాల్ ఉండేది. ఆ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ వచ్చి విధానికి ఇచ్చారు. సంస్కృతం అంటే ఒకటే కాదు, సంస్కృతంగా దైవీ వాక్యాన్ని చెప్పారు. దానివల్ల మనకి సంస్కారం వస్తుంది. నువ్వు ఏ దేవుడి మధ్యాహ్నం పోయినా ఆ దేవుడి ముందు నిలబడి ఏదో సంస్కృతంలో మాట్లాడాలి. ఇప్పటి వరకు శరణాలు చెప్తున్నారు ఇది దేవతల భాష, అంటే దేవతల యొక్క విడిది. ఇంగ్లీష్ మీడియం వారికి తెలుగులో మాట్లాడటానికి ఏమర్థం కాదు. దేవతల ముందు తెలుగులో మాట్లాడే కర్నూలు జిల్లా అదోనిలో పట్టపగలే వ్యక్తిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో దాడికి గురైన మండగిరి పంచాయతీకి చెందిన శంకర్ మృతి చెందాడు. పట్టపగలే ఇనుప రాడుతో శంకర్ పై ఒక యువకుడు దాడికి దిగాడు. శంకర్ మద్యం తాగి స్నేహితులతో గొడవ పడ్డట్టు సమాచారం. గొడవ నేపథ్యంలో శంకర్ పై స్నేహితుడు దాడి జరిపాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను అదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు.
भी माहौल है। విద్యార్థులు మత్తు పదార్థాలను తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని టూ టౌన్ సిఐ మురళీకృష్ణ హితవు పలికారు. మదనపల్లె పట్టణంలోని కృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడే, జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారం అవుతామని తెలిపారు. కావున విద్యార్థులు, ప్రజలు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. ఈరోజు మీకు డ్రగ్స్ అవేర్నెస్ గురించి చెప్పడానికి, ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? మనము ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వావి వరుసలు చూస్తాడు, అమ్మ, నాయన, అక్క, చెల్లి, తమ్ముడు లేదా స్నేహితురాలు. ఆ డ్రగ్కి అలవాటు పడిన వ్యక్తి అతనికి తెలియకుండానే బానిస అయిపోతాడు దాన్ని. ఆ డ్రగ్కు బానిస అయిన వ్యక్తి ఎప్పుడు ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటాడో మరికొన్ని క్షణాల్లో ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉండడం, ఎప్పుడు కూడా వాస్తవ ప్రపంచంలో ఉన్నాడు. అది ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాదిరి అనమాట. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఆలోచిస్తున్నాడు అనమాట. సాయంత్రం అయిన తర్వాత ఏముంటుంది, వాస్తవ ప్రపంచంలో ఉండదు. ఏదో ఊహల్లో తేలుతా ఉంటాడు. లేదా ఒక వ్యక్తి అతని శత్రుత్వం ఉంది, ఏదో సంథింగ్ ఒక మాట అన్నాడు ఫ్రెండ్, మామూలు వ్యక్తి అయితే ఏమంటుంది, సర్లే వాడు నా స్నేహితుడే కదా అని కొంచెం మళ్ళీ వాళ్ళని ఏదో చెప్పుకోవడము, సర్దుబాటు చేయడం లేదు. కానీ వీడికి అది ఒక 100 times దాని గురించే వస్తూ ఉంటుంది ఆలోచన. ఏదో చేయాలి, ఏదైనా కానీ దాని గురించే ఎక్కువ హాలిడేషన్ స్టేజ్లో ఉంటాడు ఆ వ్యక్తి. ఇది ఇంకా ఎక్కువైన స్టేజ్లో ఏం చేస్తారంటే, ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలియదు. అది సొంత తల్లి మీద కావచ్చు, సొంత సోదరు మీద కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా వృద్ధురాలు కావచ్చు, ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉంటుంది. వానికి ఏం చేస్తున్నాడు అన్నటువంటి విచక్షణ కోల్పోతాడు. అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడైన నేతలు. ప్రభుత్వం అవినీతి ఉత్సవాలు జరుపుకోవాలన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ప్రకటన ఖర్చులతో 2 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని విమర్శ. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం. ఎమ్మెల్యే రాజయ్య మరో 4గురిపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. హైదరాబాద్ వాసులను పలకరించిన వరుణుడు. పలు ప్రాంతాల్లో వర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.